హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కోడిగుడ్డు ఎల్లిపాయ కారం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. అన్నంలోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది. మనం ఒక ఎగ్స్ని ఉడకబెట్టుకున్నాం అనుకోండి, ఒక 5 మినిట్స్లో అనేది మనకి తయారైపోతుంది. ముందుగా అయితే మనం 4 కోడిగుడ్డు తీసుకొని వాటర్ పోసుకొని సాల్ట్ వేసుకొని ఉడికించుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా అయితే మనము సన్నగా ఎగ్స్ అనేది కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకోవడం వల్ల మనకు కూర టేస్ట్ అనేది బాగుంటుంది, అలాగే కూర కూడా ఎదుగవుతుంది. సో తర్వాత మనమైతే స్టవ్ పైన కడాయి పెట్టుకొని హీట్ అయిన తర్వాత ఒక పావు ఆయిల్ అయితే వేసుకోవాలి. తర్వాత మనమైతే కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా కరివేపాకు అయితే వేసుకొని చిట్టపల్లాన తర్వాత కొద్దిగా పసుపు అనేది వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఎగ్ అయితే వేసుకోవాలి. సో ఎగ్ వేసుకున్న తర్వాత మనం ఒక 1 మినిట్ అలానే వదిలేయాలి. వదిలేసిన తర్వాత మనం ఒకసారి అయితే మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత దీంట్లో అయితే రుచికి సరిపడా సాల్ట్ అనేది వేసుకోవాలి. తర్వాత 1/2 టేబుల్ స్పూను అల్లం అనేది వేసుకోవాలి. నెక్స్ట్ మనమైతే దీన్ని కొద్దిగా సిమ్లో పెట్టుకోవాలి, లేకపోతే మాడిపోతుంది. సో సిమ్లో పెట్టేసి మనం ఎల్లిపాయ కారాన్ని అయితే సిద్ధం చేసుకోవాలి. మనం పొట్టు తీసిన 5 వెల్లుల్లి రెబ్బలు అయితే వేసుకోవాలి. తర్వాత కారం అనేది మీ స్పైసెస్ తగ్గట్టు వేసుకోండి. ఇక్కడ నాకు పిల్లలు తింటారని కొద్దిగా వేసుకున్నాను. సో మీరు ఎల్లిపాయ కారం ఎంత బాగా వేసుకుంటే అంత బాగుంటుంది. సో దంచుకొని మనమైతే నాకు ఇక్కడ ఒక 1 టేబుల్ స్పూన్ అయింది, ఇక్కడ 2 టేబుల్ స్పూన్ కూడా వేసుకోవచ్చు. వేసుకొని మంచిగా మొత్తాన్ని ఒకసారి కలుపుకోవాలి. అంతేనండి, ఒక 5 మినిట్స్లో మనకు ఎగ్ ఎల్లిపాయ కారం అనేది తయారైపోయింది. మీరు కనుక నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్